సోలార్ మీటర్ పెట్టించుకున్న తర్వాత మనకు సోలార్ బిల్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి? అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవి అని చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా, ఒకసారి అది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ ప్రెసెంట్ ఏంటంటే సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్. సిస్టమ్ లో ఏంటంటే మనకు సోలార్ పెట్టుకోక ముందుకు ఏదైతే మీటర్ ఉందో మాది ఓన్లీ వన్ డైరెక్షనల్, అంటే మనం కన్సెప్షన్ మాత్రమే రికార్డ్ చేస్తుంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ సోలార్ ఎవరైతే కన్స్యూమర్ పెట్టుకుంటారో ఆ ఓల్డ్ మీటర్ ఎనర్జీ మీటర్ తీసేసి కొత్త నెట్ మీటర్ వస్తుంది, బై డైరెక్షనల్ మీటర్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు జరుగుతుంటాయి. ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది అంటే డిపెండ్స్ ఆన్ లోడ్ కండిషన్. సో మన లోడ్ ఉంది, లోడ్ తక్కువ కన్సెప్షన్ ఇస్తుంది, సోలార్ పవర్ జనరేట్ ఎక్కువ అవుతుంది. సో లోడ్కి వెళ్ళగా మిగిలింది ఎక్స్పోర్ట్ అవుతుంది గ్రిడ్ కి. సో ఎన్ని ఎక్స్పోర్ట్ చేసాం అనేది మీటర్ లో రికార్డ్ అవుతుంది. సో అది ఎక్స్పోర్టెడ్ యూనిట్స్. నెక్స్ట్ నైట్ అవర్స్ మనకు సోలార్ ఉండదు, అదర్వైజ్ డే లో హెవీ లోడ్ ఉంది బట్ సోలార్ సఫిషియెంట్ జనరేట్ చేయట్లేదు. సో ఆ టైంలో మనకు గ్రిడ్ నుంచి కూడా పవర్ అవసరం, అది ఇంపార్టెంట్. సో ఇంపోర్టెడ్ యూనిట్స్ రికార్డ్ అవుతుంది. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డిఫరెన్స్ కి మాత్రమే బిల్లింగ్ అవుతుంది. సో అది బిల్లింగ్ ఎలా అంటే మనం ఎక్కువ కన్సెప్షన్స్ మనం పే చేయాలి, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే డిపార్ట్మెంట్ కన్స్యూమర్. సో ఇది ఒక బిల్లు మన టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ కన్స్యూమర్ ఏ కేటగిరీ అని ఉంటుంది, ఇందులో డొమెస్టిక్, సర్వీస్, కమర్షియల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఒక డొమెస్టిక్ కన్స్యూమర్ బిల్ చూస్తే కేటగిరీ 1A డొమెస్టిక్ అని ఉంటుంది. ఫేజ్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ అని కూడా రాసి ఉంటుంది. సింగిల్ ఫేజ్ అనుకుంటే సింగిల్ ఫేజ్. కాంట్రాక్ట్ లోడ్ అంటే మనం ఫస్ట్ మీటర్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో మొత్తం అంటే అన్ని అప్లయన్సెస్ కలిపి ఇంత లోడ్ ఉందని చెప్పి మనం అప్లై చేసుకుంటాం. సో దానికి డిపార్ట్మెంట్ అప్రూవేషన్ మీటర్ ఇస్తుంది. దాంట్లో కాంట్రాక్టెడ్ లోడ్ అనేది మనం డిపార్ట్మెంట్ తోటి అగ్రిమెంట్ అవుతున్నాం, మా ఇంట్లో లోడ్ ఇంత, దీని దగ్గర పవర్ కావాలని మనం ముందే మీటర్ తెచ్చుకున్నాం. ఇది ఫస్ట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకు లోడ్ డిసైడ్ అవుతుంది. అది మన లోడ్ సపోజ్ దీంట్లో 4 కిలోవాట్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని కలిపి 4 కిలోవాట్ లోడ్ ఉన్నట్టు. సో నెక్స్ట్ దీంట్లో KWH యూనిట్స్ అని ఉంటుంది. అది యావరేజ్ ప్రెసెంట్ అంటే మీరు వాడుకున్న యూనిట్స్ ఇక్కడ డేస్ కి రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ 220 యూనిట్స్ ఉంది. సో సోలార్ నెట్ మీటర్ ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ మీటర్ KWH అంటే మీటర్ రీప్లేస్ చేసినప్పుడు అప్పుడు ఏమున్నాయి ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్, ప్రీవియస్ ఎక్స్పోర్ట్ రెండు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఈ మంత్ ఈ రోజు బిల్లింగ్ వచ్చాడు, ఈ రోజు వరకు ప్రీవియస్ అంటే మీరు రాకముందుకు మనకి అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ అనేది, ఇప్పుడు ఈ మంత్ రీడింగ్ వచ్చినప్పుడు ఎన్ని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో అది రికార్డ్ చేస్తుంది. మన కన్సెప్షన్ యూనిట్స్ రికార్డ్ అయింది ఆల్రెడీ KWH. మనం ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ సపోజ్ 142 ఉన్నది. ఇక్కడ ఎగ్జాంపుల్ KWH యూనిట్స్ ఇంపోర్ట్ 220 ఉంది, మనం గ్రిడ్ కి ఇచ్చింది 141 ఉంది. సో 141 మనం జనరేట్ చేసినాం అంటే మనం వాడుకోగా ఎక్స్పోర్ట్ చేసిన 141, బట్ గ్రిడ్ నుంచి 220 వాడుకున్నాం. మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ బిల్లింగ్ అయ్యేది మాత్రము 220 - 140. మనం ఆల్రెడీ 141 యూనిట్స్ జనరేట్ చేస్తున్నాం. సో 220 అంటే సోలార్ లేకుంటే 220 యూనిట్స్ పే చేయాల్సిన బిల్, బట్ ఇప్పుడు ఎన్ని 220 - 141. ఆ డిఫరెన్స్ యూనిట్స్ మాత్రమే బిల్ పే చేస్తాం. ఆల్మోస్ట్ 80 యూనిట్స్ అనుకుంటే 0 to 50 యూనిట్స్ మనకు ఒక టారిఫ్ ఉంటుంది, 50 to 100 ఒక టారిఫ్ ఉంటుంది. సో అదే టారిఫ్ లో మనం వస్తాము, దాని ప్రకారం మాత్రం బిల్ కట్టాలి. అదే 141 యూనిట్ జనరేట్ చేయకుంటే 220 యూనిట్స్ మీకు 1 to 50 ఒక రేట్ ఉంటుంది, 50 to 100 ఒక రేట్ ఉంటుంది, 100 to 200 ఒక రేట్ ఉంటుంది. సో దీనిలాగా మీకు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా మిగిలి ఉన్నాయి అనుకోండి, సపోజ్ మీరు 300 ఎక్స్పోర్ట్ చేశారు, 200 వాడుకున్నారు, మీ ఇంకా 100 యూనిట్స్ మిగిలి ఉన్నాయి, ఈ 100 యూనిట్స్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అట్లా ఎవ్రీ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వెళ్తుంది. 6 months వరకు క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత 6 months తర్వాత ఒక లంసమ్ యూనిట్స్ ఉంటాయి మీకు. ఆ యూనిట్స్ కి డిపార్ట్మెంట్ ఒక రేట్ ఆఫ్ ఒక 1 per unit ఇంత కాస్ట్ తోటి మీకు పేమెంట్ చేస్తుంది. సో దిస్ యాడెడ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ కి రిటర్న్స్ వస్తుంది.